నమస్కారం సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నాకు చాలా 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 హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మా ఆవిడ బర్త్డే. అంతకంటే హ్యాపీ ఎందుకుందంటే మా మామ కాబోయే డెత్ డే. ఎందుకంటే నా జీవితంతో ఆడుకున్నాడు. మా అమ్మాయి పేరు మీద 20 కోట్లు ఉన్నాయన్నాడు. కక్కుర్తిపడి వెళ్ళిపోయాను సార్. తర్వాత తెలిసింది 20 కోట్లు అప్పులని, 20 కోట్లు అప్పులని. ఈ మధ్య పుష్కరాలు కానీ గోవా వెళ్ళాడు. ఆ పుష్టిగాడికి గోవాలో పుష్కరాలు ఉంటాయా సార్? నకరాలు ఉంటాయి కానీ రానివ్వండి. ఈ రోజు వస్తాడు కదా మా ఆవిడ బర్త్డే. జ్యూసులు పెట్టాం, అందులో విషం కలిపేసి ఎంజాయ్. బర్త్డే డెత్ డే రెండు ఒకేసారి అయిపోవాలి. ఏమే డార్లింగ్, వస్తున్నానండి. నీ బర్త్డేకి ఏర్పాట్లన్నీ బాగా చేసాను. ఆ జ్యూస్ లో రెడీ చేసావా? చేశానండి. మీ నాన్న వచ్చే టైం అయిపోయింది. కమాన్ కమాన్ కమాన్. జ్యూస్ మీరు తాగండి. ఏమనుకుంటున్నావు? ఫస్ట్ జ్యూస్ నేను తాగే వాళ్ళ కనిపిస్తున్నానా? తాగండి. ఫస్ట్ జ్యూస్ తాగితే మీ నాన్నే తాగాలి. ఇదిగో మా మామ కోసం రెడీ చేసిన పాయిజన్. సినిమా చూపిస్తామా నీకు? సినిమా చూపిస్తామా? అల్లుడు నీవు లేక నేను లేను, నేను లేక నీవు లేవు, మాగారు మాగారు ఎండలో పడిచ్చారు. ముందు జ్యూస్ తాగాను. అవునా? బర్త్డే స్పెషల్. అమ్మాయి తాగిందా? తాగిందండి. ముందు మీరు తాగండి 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 తాగండి. నువ్వు తాగేవా? తాగాను మామగారు. మీరు తాగండి చెప్తాను. ఇంత ప్రేమగా నా కోసం చేసినప్పుడు స్నానం చేసి వచ్చి తాగితేనే బాగుంటదయ్యా. గోవాలో పుష్కరాలు కదా, బాగా స్ట్రైన్ అయిపోయాను. అవునంట కదా, విదేశీ భక్తులు కూడా వస్తారంట కదా. స్నానం చేసి వస్తాను. తొందరగా స్నానం చేసండి. జ్యూస్ అలాగే ఉంటది, అలాగే మర్చిపోకూడదు. ఫస్ట్ జ్యూస్. అమ్మో, మా నీటేనికి గాడు ఇక్కడికి వచ్చే లోపు అంబులెన్స్ కి మనం ఫోన్ చేసి పెట్టాలి ఒకసారి. హలో అంబులెన్స్, గాంధీనగర్ 2వ వీధి, హౌస్ నెంబరు. చెప్పకముందే వచ్చేట్రా అంబులెన్స్ ఎక్కడ? అంత స్పీడ్ ఉంటుందా? ఎక్కడ బాడీ? ఎక్కడ? బాడీ లోపల స్నానం చేస్తుంది. ఇంకా దానికి అరగంట టైం ఉంటది. నువ్వేం చేయాలంటే ఓ అరగంట తర్వాత నీటి అని ఇక్కడ కింద పడి లబలబా కొట్టుకుంటుంటా. అప్పుడు వచ్చేయమంటారా? అలా కాదు, అది కొట్టుకునేటప్పుడు నేను నీకు ఫోన్ చేస్తాను. అప్పుడు వచ్చేయమంటారా? ఇప్పుడు కూడా కాదమ్మా. ఆ తర్వాత నేను బయటకు వచ్చి ఇలాగా ఇలాగా చూస్తాను. అప్పుడు వచ్చేయమంటారా? నువ్వు వెళ్ళొద్దురా, ఎక్కడ ఉండిపోతుంది కదా, ఎక్కడ ఉండిపోతుంది కానీ. మరే ఇక్కడ ఉండు, ఇటు అటు చూస్తాను. అప్పుడు నువ్వు నా కోసమేనండి చూస్తున్నారు అని అడగాలి. అప్పుడు వచ్చేయమంటారా? అప్పుడు కూడా పరిగెట్టుకుని రాకూడదు, స్లోగా ఏలేసుకుంటూ రావాలా. అప్పుడు నువ్వు వచ్చాక ఈ నీటి ఏగును పట్టుకుని మెల్లిగా తీసుకెళ్లి అంబులెన్స్ లో పడేస్తాం. ఎక్కించుకుని సందు చివరికి తీసుకెళ్లి, అయ్యో టైర్ పంచర్ అయిపోయిందండి అని తాళం వేసి టీ తాగడానికి వెళ్ళిపో, టీ తాగడానికి వెళ్ళిపో. సర్లే వెళ్ళు. అంబులెన్స్ ఇదే ఇలాగే రావద్దని టెస్టింగ్ కోసం చేశాను నేను. మెల్లిగా రా, వెళ్ళు. బాబోయ్, నీటి ఏనుగు బాత్రూమ్ లో ఎన్ని నీళ్ళు పెత్తనాడు ఏంటో. అర్జెంట్గా వెళ్ళి అది చూడాలా. వచ్చేస్తున్నాను కూర్చో. డెకరేషన్ అయి భలే చేసిడా. ఎన్ని చేసినా కానీ చూసారా, గ్లాసులు అన్నీ ఒక దగ్గర ఉండాలి, విడివిడిగా పెట్టాడు అనమాట. అది ఇలా పెట్టేసి శుభ్రంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఈ రోజు బర్త్డే ఫంక్షన్ అదిరిపోవాలా. నువ్వు ఎంత టైంకి వచ్చే తెలుసా? ఈ రోజు ఒక మనిషిని మోసుకెళ్లాల్సి వస్తుంది. అంటే నేనే పని చేసి అలసిపోతాను కదా. ఇక్కడ జ్యూస్ గ్లాస్ ఇట్టినదిరా, విడిగా ఉందా? నేను కలిపాను. ఎవరు కలపమన్నారా నేను? ఇవన్నీ నాకేం తెలిసిన కలిపాను. నాకేం తెలుసు. ఇప్పుడు ఎలా తీయాలి దాంట్లోంచి? మా మామకి ఇవ్వాలి ఇప్పుడు. ఏంటి సమస్య ఏంటి? ఏం లేదండి, మొట్టమొదటి గ్లాస్ జ్యూస్ గ్లాస్ మీరే తాగాలని మీ అల్లుడు. ఆడాలా అందే? అంటాను. డైనోసార్లన్నీ చచ్చిపోయినారు, ఇంకొకటి ఉండిపోయింది. అల్లుడు అన్న కొడుకు మా పెళ్లికి రాలేదేంటి? పందిరిలో పట్టడానికి పిలవలేదు. మంచి పని చేశారు. హైట్ ఎంత ఉంటాడు? 6'4" ఉంటాడు. మీ అమ్మాయి 3'6" ఉంటది కదా. మీరెంత ఉంటారు? 6'4" ఉంటారు. మరి మీరేంటి ఆడంత హైట్ లేరు? అడ్డంగా కొలుసుకో.
ఏమే ఆ. నువ్వు చూస్తే టీవీ రిమోట్ అంత ఉన్నావు, మీ తమ్ముడు చూస్తే టీవీ టవర్ అంత ఉన్నాడు. నిజంగా సొంత తమ్ముడేనా? నువ్వు అలా చేతుల మీదకి ఎత్తకరా, మేఘాలు తగులుతాయి. ఇప్పటికే హైదరాబాద్ లో వర్షాలు ఎక్కువైపోయింది. వెనక్కెళ్ళు. నువ్వు మాట్లాడితే అలా ప్రతిసారి మీదకి వచ్చేకరా, నా మొఖం సెండాలంగా నీకు ఎక్కడికో వస్తుంది. అబ్బాయి ఇంతకీ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం లేదండి, ఇప్పుడు సినిమాలో ట్రై చేస్తున్నాను అనమాట. యాక్టింగ్ కోర్స్ జరుగుతుంది. ఇది అలా తీసుకోండి, మీరు తీసుకోండి, మీరు తీసుకోండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్. తాగండి. ఆగండి. ఒక్కసారి అందరం చివరిసారిగా సెల్ఫీ తీసుకుందామా? చివరిసారి ఎట్రా? అంటే తర్వాత జ్యూస్ అయిపోద్ది కదా. భలే చమత్కారం నువ్వు. లెట్స్ గో పార్టీ. చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. యారా అంటే బిర్యానీ కూడా పెడదాం అనుకున్నాను. ఓకే లెట్స్ పార్టీ. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. నువ్వు ఆడుతుంటే అన్నట్టు. హ్యాపీ బర్త్డే టు యూ అలాగనాలా. నెక్స్ట్ నేను ట్రై చేస్తాను అయితే. చెయ్యి. ఆజమానా బలీల బట్ట ఆజమందల కొక్కొక్కు. అల్లు ఏమైంది అడిగా? యాక్టింగ్ ఎలా బాగా చేసినా? యాక్టింగ్ చేసావా? నా టెన్షన్ లోనే ఉంటాను. ఆ గ్లాస్ ఎవరికి వెళ్ళిపోయింది అంటే అర్థం కాకుంటుంది నాకు. మళ్ళీ ఎలా చేయకు, నాకు అసలు చాలా టెన్షన్ ఉంటుంది. అందరు తాగారు. Let's party. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. మీ మామ కొట్టుకున్నాడు అక్కడ. అయ్యో అయ్యో ఆడ ఫీజు కంటే యాక్టింగ్ నేర్చుకుంటే నేను ఫీజు లేకుండా యాక్టింగ్ చేశాను. ఎలా ఉంది? యాక్టింగ్ బాగానే ఉంది కానీ నీటెలిగిన ప్రతిసారి మీ బస్తాలు నా మీదే చాలా డాన్స్ చేయకండి. తాగేశాను బా. అబ్బా బామ్మర్ది, నువ్వు మాత్రం కడుపు నిండా తాగాలి బామ్మర్ది. కడుపు పైన ఉంటుంది బావా. నా కర్మ, నీ కడుపు నాకు అంతరా. బాగా తాగు, మొదలెట్టండి. హ్యాపీ బర్త్డే. యాక్టింగ్ సూపర్ గా చేస్తున్నా బావా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అంబులెన్స్ 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 అంబులెన్స్. ఏమండి మగధీరలో కాజల్లకు బాగా చేశానా? చాలా బాగా చేసే గానీ ఆవిడ కొండ మించి దూకింది, నువ్వు కనీసం బిల్డింగ్ మించి దూకించినా నాకు దరిద్రం వదిలి. ఏమండి? నా టెన్షన్ యాక్టింగ్ లో ఒక్కొక్కరు చెన్నై. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు. ఈ యాక్టింగ్ స్టార్ట్ చేసాడు. ఏ యాక్టింగ్ అదంతా అమ్మా అజలమ్మ ఇటు వచ్చే యాక్టింగ్ ఏడంతా. గిఫ్ట్ నీ గిఫ్ట్ తెచ్చింది చూడు. ఆగండి. నీ గిఫ్ట్ తెచ్చింది చూడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఫ్యూచర్ తీసుకెళ్ళా డ్రామాలు. హ్యాపీ బర్త్డే అంబులెన్స్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అయిపోయిందా? ఇది డీ ప్రోగ్రామ్ కాదు, జబర్దస్త్. డాన్స్ మీద పెట్టే కాన్సన్ట్రేషన్ యాక్టింగ్ మీద కూడా పెట్టు. బుర్రెందుకు అలా ఊపుతున్నావు? ఊపొస్తుందని. నాకు ఊపు వచ్చింది, ఆగలేదు. తొందరగా వెళ్ళి అక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే లేవో చూడు. బాబు గారు నమస్కారం అండి. మేడం గారు నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సంబరం. MBBS TVS MRF లంకలో చేశాను. నా మొట్టమొదటి ఆపరేషన్ చేస్తున్నాను. పుట్టినరోజు గ్రాండ్ గా చేసుకుంటా ఉండే ఆపరేషన్ అంటే పునర్జన్మ, అది గ్రాండ్ గా చేసుకోవాలి కాబట్టి ఇలా చేస్తున్నాను అనమాట. ఏర్పాట్లు అన్ని చూసుకోవాలి. వస్తానండి. ఇక్కడ హాస్పిటల్ ఉండాలన్నా ఇది తీసి లాడ్జ్ ఎప్పుడు కట్టారు? ఏదో శోభనంలా ఉంది బాబాయ్. వెళ్ళిపోతాడు సంబరం గారు
ఏంటి ఇక్కడ ఏం చేయాలి ఫస్ట్ ఏంటండి కాదండి బాబు ఫస్ట్ టైం ఫస్ట్ టైమా ఆపరేషన్ ఎవరికి నీకే బతికం లేదంటే జుట్టు ఊడిపోతుంటే ఆపరేషన్ అంటే ఆగలే బాబు వెళ్ళిపోతావుటే ఇప్పుడు తలనొప్పి వచ్చిందనుకో ఏం చేస్తావు టాబ్లెట్ నోట్లేదు మింగేస్తాం అది ఎక్కడికి వెళ్తది కడుపులోకి వెళ్తది అంటే రీజన్ ఇక్కడ ఉందన్నమాట అలాగే ఇప్పుడు జుట్టు ఇక్కడ ఊడిపోతుంది అనుకో దీని ఏర్లు ఎలాగొచ్చి ఇక్కడ ఉంటాయి కడుపు చీల్చి ఏళ్లు గట్టిగా పట్టుకుని సర్రమ కిందకి లాగి దగ్గర పెట్టి ముడేసాం అనుకో ఈ జన్మలో కాదు నెక్స్ట్ జన్మలో కూడా ఓడు వచ్చే కమాన్ కమాన్ ప్రాణలక్ష్మి రావాలి పేషెంట్ వచ్చారు ఇక్కడ ఈవిడెవరు మా నర్సు ప్రాణలక్ష్మి అది నర్సైన్ యూనిఫామ్ లో ఉన్నారు కదా 7 వారాల లాగలేసి వచ్చిందండి నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను యూనివర్స్ లో ఉన్న నర్సులందరినీ కూడా యూనిఫామ్ లో బిగించేస్తున్నారు వాళ్ళు మనుషులు కదా వాళ్ళకి పండుగలు పబ్బాలు కొత్త బట్టలు వద్దా నేను ఆపరేషన్ చేసినప్పుడు నొప్పి పెడుతుంది పట్టించుకోకు మీ అన్నయ్య చేస్తున్నాడు అనుకో మీ మేనమావ చేస్తున్నాడు అనుకో వీడు మరీ అడ్వాన్స్ అయిపోతున్నాడు ఉండండి ఇంకొకరు వచ్చి వాళ్ళు ఉన్నారు మా సిద్ధాంతి గారు ఎనీవే అనుకున్న ముహూర్తానికి అరగంట ముందే వచ్చేసాం ముహూర్తం ఏంటి చెప్పలేదా నువ్వు శుభలాకి పంపించలేదా శ్రీరస్తు శుభమస్తు జబర్దస్తు ఎక్స్ట్రా జబర్దస్తు తొకడా వారి ఆపరేషన్ ఆహ్వాన పత్రిక స్త్రీ హేవలంబనామ సంవత్సర కార్తీక మాసం శుభతిథి గురువారం 2/11/2011 17 రాత్రి 9:45 ప్రేత నక్షత్ర యుగ లగ్నం ముందు తూర్పుగోదావరి జిల్లా మోడేకూరు గ్రామం వాస్తవ్యులు తొకడా బత్తమ్మ గారు ద్వితీయ కుమారుడు తొకడా తాతారావు గారి హైదరాబాద్ వాస్తవ్యులు దాసయ్య దానమ్మ గారి ఏకైక పుత్రుడు డాక్టర్ సంబరం MBBS TVS MRF లంకలో ఆపరేషన్ చేయించుటకు సర్జన్లు నిశ్చయించినారు నాగబాబు గారు రోజా గారు అనసూయ గారి అభినందనలతో తొందరగా కానివ్వండి ఆ మృత గడియల దగ్గర అమృత గడియలన్న అర్థం అదేదో పూర్తిగా చెప్పాలంటే పిల్లోడు కంగారు పడతాడు మొదలు పెట్టండి మొత్తం మర్చిపోయావు అసలు బుద్ధి గానం ఉందా లేదా నీకు ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది అందరూ ఏడుకు చూడడానికి వస్తారు వాళ్ళు చూస్తున్న విషయం నువ్వు చూడాలి కదా నీకు మత్తిచ్చేతో పడుకుంటావా నొప్పి ఎట్టదు అలా ఫోన్ వస్తుంది ఇప్పుడే అమ్మమ్మ చిన్నానా హలో చిన్నానా బస్ స్టాండ్ లో ఉన్నావా ఎటు కారు పంపించాలా ఎలా పంపిస్తాను ఇప్పుడు కుదరదు కారులో డీజిల్ అయిపోయింది కారులో ఫుల్ ట్యాంక్ ఉంది అటుకెళ్ళరా చిన్న ఆగు మన పేషెంట్ గారు కారు ఇచ్చారు రే వెళ్ళరా బాబు డ్రైవర్ వెళ్ళరా చిన్న వస్తాడు తీసుకురాయలు తొందరగా మొదలు పెట్టిన యమగండం వస్తుంది ఓకే అండి పైన ఇక్కడ కట్ చేయొచ్చు కదా ఆ నైరుతి మూల నుంచి ఈశాన్య మూలకి సర్రమని కోసి అవతల పడే డాక్టర్ పనసకాయ కోసినట్టు భలే కోస్తున్నారు పనసకాయలు ఎలా ఉంటావు తెలుసా పనసకాయ అడ్డంగా కొత్తడా పనసకాయని ఇలా పట్టుకుని ఇలా నిలువుగా ఆ మధ్యలోంచి తొలలు తీసుకుని తింటారు కంగారు పడకూడదు అబ్బాయి ఎప్పుడు చిన్న ఇలా నువ్వు ఎప్పుడు టైంకు రావు 4 రోజుల క్రితం శుభలాకి పంపించాను కదా ఆగా మాట్లాడుతుంటే నువ్వు ఇప్పుడు వచ్చి ఇక్కడ అలగడం ఏం బాగులేదు కదా చిన్నానికి ఏం కావాలి చూడు స్వీట్లు తినాలి తినకపోతే ఏమండి సిద్ధాంత్ గారు థ్యాంక్ యూ మీరు తినేయటం కదా నాకు ఆగలేదు నాకేట్రా అక్కడ ఏమిటి ఇక్కడ తిన్నా ఇక్కడికే వస్తుంది బాబు కంగారు పడతావు ఇటు నువ్వు అబ్బాయి ఎవరికి ఇచ్చావు నువ్వు క్యాటరింగ్ ఏం చిన్న అది నేదడినా లేదంటాడు పూరి ఉంటే కూర లేదంటాడు చట్నీ ఉంటే గారి లేదంటాడు గారి ఉంటే దాని బొక్క లేదంటాడు ఏడబ్బాయి ఇట్లా ఫ్రీగా వస్తుంది కదా అంతా లోపల మర్చిపోయేట్రా ముడేసి మంట వచ్చేది తొందర జన్మలో ముడేసాను చేస్తావు కదా అయిపోయింది కదా ఇలాగేంట్రా మధ్యలో నేను అలిగాను ఆగుసిన ఇగో ఇలా ఇలా నువ్వు అలగకూడదు వచ్చిందే లేట్ గా వచ్చావు ముడేసినా సరే ఇంకా కుట్లేదుగా మొన్ననే మాట్లాడుతుంటే పేషెంట్ ఫీల్ అవుతున్నాడు
చిన్నానా ఆ, బాయ్. ముళ్ళు వేస్తాను దగ్గరుండి చూడు ఓకేనా నువ్వు తొందర కాదే ముళ్ళు వేసే ఉండే అమ్మా అమ్మయ్యా చిన్నానా నువ్వు చూస్తుండగా ముళ్ళు వేసాను హ్యాపీ కదా ఇప్పుడు ఆ. భోజనాలు పెట్టించావు, పెట్టించాం కదా అలంకరణ చేసావు, చేయించాం కదా సీరియల్ లైటింగ్ ఎట్టించావు, పెట్టించాం కదా మరి ఫోటోగ్రఫీని ఎట్లేదు ఏయ్, మీ దగ్గర ఫోన్ ఉందా ఓ ఫోటో తీసుకోండి సరిపోద్ది ఈ కోఆపరేషన్ కూడా చిన్న సెల్ఫీ తీసుకో అబ్బాయి అబ్బాయి నవ్వట్లేదు. అండి నవ్వచ్చు కదా ముచ్చట పడతాడు మా చిన్న నవ్వండి చిన్న పిన్నాలకి చూపించు మొత్తానికి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగింది ఏమైనా ప్రేత నక్షత్రం అంటే ఆ జాతకం అలాంటిది మరి నాది ప్రేత నక్షత్రం కాదే అంటే నువ్వు పేషెంట్ నక్షత్రం ఇవ్వలేదా ఇవ్వలేదు నాది ఇచ్చాను ముహూర్తం పేషెంట్ నక్షత్రానికి పెట్టాలి నీదే నక్షత్రం తోక చొక్క అక్కడ కొట్టింది దెబ్బ తోక చేష్టలో నువ్వును చూడాయన ఈ నక్షత్రానికి ఎల్లుండి అయితే ముహూర్తం దివ్యంగా ఉంది ఎల్లుండా ఆ ఇప్పుడు చిన్న తప్పు జరిగిపోయిందంట అదే పొరపాటు నా నక్షత్రం ఇచ్చేసాను అందుకని మనం రామముహూర్తంలో చేసాము ఇప్పుడు ఏం చేద్దాం అంటేనే ఇప్పులన్నీ ఇప్పేస్తాం అబ్బా ఇది బాడీ అనుకున్నా బొంత అనుకున్నావురా నీ ఇష్టం వచ్చిన చేరుతో నీ ఇష్టం వచ్చి కొడతా ఇదిగో మీరు మళ్ళీ మళ్ళీ కొట్టుకుందరు కానీ ముందు నా సంభావన గురించి మాట్లాడితే అంటే నువ్వు ఇస్తావా ఆయన నేను ఇస్తాను ఒరే అబ్బాయి అబ్బాయి అరే ఎవడన్నా నాకు టీ పెట్టినట్టాడు, అంత చేశాడు, కాఫీ ఇవ్వనంటాడు. నేను ఇస్తాను నీకు నేను ఇస్తాను నీకు ఇందాక మధ్య ఉంటుంది అలిగి అలిగా